హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మనకి చాలా మంచి మంచి కార్డ్స్ అయితే వచ్చాయి. ఇవాళ చాలా ఏమంటారు దాన్ని, థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది మీ పర్సన్లో. మీ పర్సన్ మైండ్లో రకరకాల ఆలోచనలు, అవి పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి, అసలు అన్నీ మిక్సప్ అయిపోయి అసలు అవుట్కమ్ ఏమొస్తుందో అని ఆలోచిస్తే భయం వేస్తుంది అనమాట. సో ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి మీ పర్సన్ది, ఇప్పుడు మీ దగ్గరికి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ మనసులో ఏముందంటే, ఇప్పుడు థర్డ్ పార్టీతో అన్ని ఇయర్స్ ఉన్న తర్వాత వాళ్ళే చీట్ చేశారు. మీతో ఉన్నది చాలా తక్కువ పీరియడ్ అనమాట. మంత్స్ ఆర్ 1 year, బిలో 1 year ఉంటుంది మీతో ఉన్న పీరియడ్. సో మీకు తనకి అంత బాండింగ్ ఉండకపోవచ్చు కదా. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఎందుకు చీట్ చేయరు అని ఒక కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లోకి. అందరూ అలాగే తనని వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ అలాగే తనని ఒంటరివాడిని చేసేసో ఒంటరిదాన్ని చేసేసో వెళ్ళిపోతారు అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే, అక్కడ మీ పర్సన్కి అక్కడ ఎవరు సపోర్ట్ లేరు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ గొడవలు పెట్టుకునే వాళ్ళే ఉన్నారు చుట్టూ. ఆల్ నెగిటివ్ పీపుల్ అరౌండ్ అనమాట. ఇంకా సో ఇప్పుడు మీ పర్సన్ ఆలోచించేది ఏంటంటే, ఇది మీ దగ్గరికి వద్దాము, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీతో రిలేషన్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే, తీరా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు మీ పర్సన్ని వదిలేస్తే తన పరిస్థితి ఏంటి, ఎన్నిసార్లు చీటింగ్ జరిగితే తను అసలు ఏమైపోవాలి అని ఆలోచిస్తున్నారు. అందుకే చాలామంది కొన్ని మంత్స్ వరకు మిమ్మల్ని కలవకూడదు అని అనుకుంటున్నారు. కొంతమంది కొన్ని ఇయర్స్ వరకు అసలు ఏ రిలేషన్లోకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. అలా సింగిల్గా ఉండి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు చాలామంది మీ పర్సన్స్లో. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తున్నారు. మీ ఫొటోస్ చూసినప్పుడు, మీకు టెలిపాథిక్ మెసేజెస్ పంపించినప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, తన కోసం మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు. ఎందుకంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మీ దగ్గరికి వస్తే మీకు జస్టిస్ చేయలేరు. కాబట్టి మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ పెట్టుకోవాలి అని అంటే మీరు వెయిట్ చేయాలి, అటు మీ పర్సన్ కూడా వెయిట్ చేయాలి అని తన ఉద్దేశం, మీ పర్సన్ ఉద్దేశం. బట్ మీరు చాలా యాంగ్జైటీతో అయితే ఎదురు చూస్తున్నారు. కలెక్టివ్ ఎనర్జీస్ ఎప్పుడు స్టేబుల్ ఎనర్జీస్ ఉంటున్నాయి ఇక్కడ. ఓన్లీ మీ పర్సన్ కోసం వెయిట్ చేయటం, మీరు మీ వర్క్ చేసుకోవడం తప్ప మీకు వేరే ఆలోచన లేదు. ఒక్కొక్కసారి తిట్టుకుంటున్నారు కోపం వచ్చినప్పుడు, బట్ తర్వాత వెంటనే మళ్ళీ కామ్ అయిపోతున్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. మీ రొటీన్ వర్క్ చేసుకుంటున్నారు, కానీ ఇంకా వేరే ఆలోచన అనేది లేదు ఈ కలెక్టివ్కి. ఓన్లీ మీ పర్సన్ కోసం వెయిట్ చేయటం, మళ్ళీ కాసేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అసలు మాది అని ఆలోచించుకోవడం, మళ్ళీ మీ పని మీరు చేసుకోవడం, ఇదే జరుగుతుంది మీ విషయంలో, కలెక్టివ్ విషయంలో. అండ్ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, అసలు అంత మంచి పీపుల్కి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఎందుకు పరిచయం అయ్యాను, అసలు కలెక్టివ్ లైఫ్లోకి నేను ఎందుకు వెళ్ళాను, వాళ్ళని బాధ పెట్టడానికే వెళ్ళాను, అనవసరంగా నేను బాధ పెట్టాను వాళ్ళని అని కూడా బాధపడుతూ ఉంటారు. నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టకుండా మీకోసం, మీకు చేసిన ఇన్జస్టిస్ కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఒకవేళ నిద్రపోయినా కూడా సడన్గా నిద్రలోంచి లేవడం,
మళ్ళీ మీకోసమే ఆలోచించడం, అసలు మీరు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని ఆలోచించడం, ఇవే నడుస్తూ ఉంటాయి నైట్ అంతా. మళ్ళీ మీ పిక్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు, మీకు టెలిపతిక్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. సో ఇదంతా నడుస్తూ ఉంటుంది నైట్ టైం. చాలా ఇబ్బందికరమైన నైట్స్ అన్నమాట. ఇటు కలెక్టివ్ కూడా అలానే ఉంటుంది, అటు పర్సన్ కూడా అలానే ఉంటున్నారు, మీ పర్సన్ కూడా. బట్ ఇదంతా, ఈ సెపరేషన్ మీ మంచి క్రియేట్ చేసింది ఎవరు అంటే థర్డ్ పార్టీనో మీ పర్సన్నో లేకపోతే కలెక్టివ్నో కాదు, యూనివర్స్ క్రియేట్ చేసింది. ఎందుకు యూనివర్స్ సెపరేషన్ క్రియేట్ చేసింది అసలు అంటే, కలెక్టివ్ వాల్యూ పర్సన్కి తెలియాలి. అసలు ఎవరు టాక్సిక్ పీపుల్, ఎవరు మంచివాళ్ళు, ఎవరు పాజిటివ్ పీపుల్, ఎవరు యాక్టింగ్ ఫ్రెనిమీస్ కూడా ఉన్నారు మీ పర్సన్కి. ఫ్రెండ్లానే ఉంటారు కానీ వాళ్ళు ఎనిమీస్, ముందు ఒక మాట వెనక ఒక మాట అనమాట, అలా ఉంటారు మీ పర్సన్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు ఎవరో తెలియడం కోసం, అండ్ మీ వాల్యూ తనకు తెలియడం కోసం, అండ్ థర్డ్ పార్టీ ఆర్ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ ఎవరు అసలు తన లైఫ్లో అనేది తనకు తెలియడం కోసం ఈ సెపరేషన్ క్రియేట్ చేసిందనమాట యూనివర్స్. సో ఇప్పుడు ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, అయిపోయింది. లెసన్స్, నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్నీ కూడా మీ పర్సన్ నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా నేర్చుకున్నారు కొన్ని లెసన్స్ కలెక్టివ్. సో ఈ సైకిల్ ఎండ్ అయిన తర్వాత న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. అది కూడా యూనివర్స్ స్టార్ట్ చేస్తుంది ఆ సైకిల్ని. కొత్త ఒక న్యూ బిగినింగ్ విత్ కలెక్టివ్ అండ్ పర్సన్. కొంతమందిలో ఈ న్యూ బిగినింగ్, న్యూ సైకిల్ కొంతమందిలో పాస్ట్ పర్సన్తో అవ్వుండొచ్చు, లేదా న్యూ పర్సన్తో ఉండొచ్చు కలెక్టివ్కి. పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోతారు కొంతమందికి. ఎవరు అంటే మిమ్మల్ని చీటింగ్ చేసిన వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మీకు సెపరేషన్లో మీకోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడు కలుస్తామా, మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వెయిట్ చేసేవాళ్ళు జెన్యున్ పార్ట్నర్స్ అనమాట. అండ్ లేదు, ఇంకొక కేటగిరీ ఏంటంటే సెకండ్, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కాకుండా ఇంకొక పర్సన్ ఎవరైతే వచ్చారో వాళ్ళని వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా చూసుకోవడం, ఈ సెపరేషన్ పీరియడ్లో మళ్ళీ వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయటం, మళ్ళీ ఏమీ తెలియనట్టు మీ దగ్గరికి రావడం, ఇదంతా ఫేక్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. ఎందుకంటే కలెక్టివ్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అది కూడా మీకు యూనివర్స్ ఇచ్చిన పవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. ఓన్లీ జెన్యున్ పీపుల్ మాత్రమే ఉంటారు నెక్స్ట్ సైకిల్లో. న్యూ సైకిల్ ఎప్పుడైతే బిగిన్ అవుతుందో అందులో ఓన్లీ పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉండరు ఇంకా మీ లైఫ్లో, కలెక్టివ్ లైఫ్లో. ఓకే, ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఎవరి కోసమైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ రీడింగ్లో ఉన్న రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే కింగ్స్ ఎక్కువ వచ్చారు మనకి. సో ఏరీస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు ఉన్నారు. మనకి డెవిల్, బ్లిస్ఫుల్ ఎనర్జీ కూడా వచ్చింది, లస్ట్ ఎనర్జీ వచ్చింది. సో ఇదంతా కూడా డెవిల్ అంటే మనకి ఇక్కడ మకర రాశి, అండ్ వృషభ రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, మీన రాశి కూడా ఉంది ఇక్కడ. అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 8. ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 888 టైప్ చేయండి, 888. ఓకే, ఈ 888 నెంబర్ని దీన్ని నెంబర్ ఆఫ్ అబెండెన్స్ అని కూడా అంటారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి దీంట్లో
ఒక హ్యూజ్ మనీ ప్రాఫిట్ అయితే రాబోతుంది. ఎక్కడి నుంచో ఒక హ్యూజ్ మనీ లంసమ్ రాబోతుంది అనమాట మీకు. అండ్ ఈ మనీ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తుందో ఆ లైఫ్ వేరేగా ఉంటుంది మీది. నేను కలెక్టివ్ కోసం మాట్లాడుతున్నాను. సో వేరేగా ఉంటుంది మీ లైఫ్, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. అండ్ అసలు మీరే ఊహించలేరు. మిమ్మల్ని మీరు చూసుకుంటేనే మిమ్మల్ని మీరే నమ్మలేరు. మీ ఓల్డ్ పిక్స్ న్యూ పిక్స్ కంపేర్ చేసి చూసుకుంటే మీరే షాక్ అవుతారనమాట. అలా ఉంటారు. సో అంత చేంజ్ వస్తుంది న్యూ సైకిల్లో. రీయూనియన్ తర్వాత మీ పర్సన్ కూడా అంటూ ఉంటారు చాలాసార్లు, చాలా చేంజ్ అయ్యావు అన్న మాట పదే పదే మీకు వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటనంటే అపాలజీతో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి. సారీ చెప్పడానికి మీ దగ్గరికి వస్తారు. సో ఇక్కడ సారీ చెప్పినప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినండి దయచేసి. కంప్లీట్గా వినకుండానే మీరు మీ వర్షన్ మీరు స్టార్ట్ చేసేస్తే వాళ్ళ మధ్యలో కట్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పకుండా వేరే మ్యాటర్ మార్చేస్తారనమాట. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా రీయూనియన్ అయినప్పుడు మీరు వాళ్ళని చెప్పనివ్వండి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పనివ్వండి. మీ వర్షన్ మీరు స్టార్ట్ చేసి మీరు అడగాలనుకున్న మీరు అడగడం స్టార్ట్ చేస్తే అక్కడ వాళ్ళ మ్యాటర్ మార్చేస్తారు. వాళ్ళు చెప్పాలనుకుని ఏదైతే చెప్దామనుకుని వచ్చారో అది కాకుండా ఇంకా వేరే మీకు ఏది చెప్తే ఆ సిచ్యువేషన్కి ఫేవరబుల్గా ఉంటుందో ఆ మ్యాటర్ తీసుకొచ్చి మాట్లాడతారనమాట. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకురాబోతున్నారు, ఒక సెంటిమెంటల్ గిఫ్ట్. మేనిఫెస్టేషన్, మెడిటేషన్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే రేపు చాలా మంచి రోజు. రేపు ఈవినింగ్ నుంచి మీరు చేసుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీకు. సో రేపు నేను నా వీడియోస్లో రెమెడీస్ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అనేది. అవి కూడా చేసుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. 100% వర్కౌట్ అవుతాయి. అబౌట్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్. సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ విషయానికి వస్తే నెంబర్ 8 అండ్ రాసులు కూడా చెప్పాను. సో మీ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అనేది మీకు డ్రీమ్స్ రూపంలో కూడా తెలుస్తుంది. ఒక్కొక్కసారి మీ పర్సన్ మీకు కనిపిస్తూ ఉంటారు డ్రీమ్స్లో, మీరు రీయూనియన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటారు, లేదా కొంతమంది విషయంలో మీరు సెపరేట్ అయిపోతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా రియాలిటీలోకి వస్తాయి, మీకు రియల్గా జరుగుతుంది అది మీ ఫ్యూచర్లో. ఈ టైంలో వచ్చే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా జరుగుతాయి. కొంతమంది రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళినట్టుగా వస్తుంది. అండ్ చాలామందికి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కలెక్టివ్కి అండ్ మీ పర్సన్కి. అవి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, అవి విదిన్ 1 మంత్ మీకు మళ్ళీ క్లియర్ అయిపోతాయి. మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మంత్ నుంచి. సో విదిన్ 3 వీక్స్, రేపటి నుంచి విదిన్ 3 వీక్స్ మీకు రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ తప్పకుండా జరగబోతుంది. అండ్ కమ్యూనికేషన్ ఎవరికైతే సోషల్ మీడియా ద్వారా జరుగుతుందో వాళ్ళైతే ఓకే, బట్ డైరెక్ట్గా మీరు మెసేజెస్ ద్వారా మాట్లాడుకుంటే ఓకే. బట్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే మ్యూజిక్ ద్వారా వాళ్ళ మెసేజెస్ని మీకు పంపిస్తూ ఉంటారనమాట. మ్యూజిక్ అంటే సాంగ్స్ ద్వారా. సో కొంతమంది విషయంలో ఎలా వస్తుంది కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు మీరు మాట్లాడుకునే సోషల్ మీడియా యాప్స్ ద్వారా కాకుండా వేరే డిఫరెంట్ యాప్స్ నుంచి మాట్లాడతారు వాళ్ళు. సో అదొకటి జరగబోతుంది. అండ్ మీ పర్సన్ అసలు అంత నెగిటివిటీ నుంచి, టాక్సిసిటీ నుంచి బయటికి రావడం చాలా షాకింగ్గా ఉంటుందన్నమాట మీకు.
చాలామంది అయితే ఇంకా రారు, మా పర్సన్ మా దగ్గరికి రారు అని ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు రావడానికైతే డిసైడ్ చేసుకునే ఉన్నారు. రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది. కొంతమందికి ఎంగేజ్మెంట్ వరకు అయ్యి ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయ్యి ఉన్నారు, ఎంగేజ్మెంట్ దగ్గర ఆగిపోయారు, అంటే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి కూడా రీయూనియన్స్ జరుగుతాయి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ 11